గుజరాత్ టైటాన్స్ లాంటి ఒక యావరేజ్ టీమ్ ని పట్టుకుని తొలి సీజన్ లోనే ఛాంపియన్స్ గా నిలబెట్టిన కెప్టెన్ ముంబై ఇండియన్స్ లాంటి స్టార్ స్టడెడ్ టీమ్ కి వస్తే ఎందుకట్ట ఫ్లాప్ అవుతున్నాడు? రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉన్న ఈ సీజన్ లో ఆడిన 5 మ్యాచ్లో ఏకంగా 4 వరుస ఓటములతో పాయింట్స్ టేబుల్లో లాస్ట్ స్థానంలో ఎందుకు పడిపోయారు? అసలు ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరుగుతుంది? హార్దిక్ పాండ్యా తన సొంత ప్లేయర్స్ పైన ఎందుకు అరుస్తున్నాడు? ముంబైకి ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్స్ ఇంకా ఉందా? ఈ వీడియోలో డెప్త్ అనాలిసిస్ చూద్దాం. ఈ సమస్య ఈ రోజుది కాదు. 2024లో ముంబై ఫ్రాంచైజీ చేసిన ఒకే ఒక్క నిర్ణయం ఈ మొత్తం రచ్చకి కారణం. గుజరాత్ టైటాన్స్ లో సూపర్ సక్సెస్ఫుల్ గా ఉన్న హార్దిక్ ని 15 కోట్లు పెట్టి ట్రేడ్ చేసుకున్న ముంబై మేనేజ్మెంట్ ఎవరూ ఊహించని విధంగా 5 కప్పులు తెచ్చిన రోహిత్ శర్మని తప్పించి హార్దిక్ కి కెప్టెన్సీ ఇచ్చింది. దీంతో ముంబై ఫ్యాన్స్ కి ఎక్కడ లేని కోపం వచ్చింది. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే అహ్మదాబాద్ లో, హైదరాబాద్ లో, చివరకు సొంత గ్రౌండ్ వాంకడేలో కూడా హార్దిక్ ని ఫ్యాన్స్ దారుణంగా బూస్ట్ చేశారు. ఆ సైకలాజికల్ ప్రెషర్ హార్దిక్ మైండ్ లో అలా ఉండిపోయి ఈ 2026 సీజన్ లో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా బయటపడుతుంది. ఇక ఈ 2026 సీజన్ విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ మీద గెలిచేసరికి అందరూ ముంబై మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది అనుకున్నారు. కానీ ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్లో ఘోరమైన ఓటములు. ఎంతలా అంటే టీం లోపల ఉన్న అసంతృప్తి గ్రౌండ్ లోనే బయటపడింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ సెట్ చేసే క్రమంలో సాక్షాత్తు జస్ప్రీత్ బుమ్రా పైనే హార్దిక్ గట్టిగా అరిచాడు. ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ అయిన బుమ్రా సైలెంట్ గా దానికి సారీ చెప్పడం ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేసింది. అదే టైంలో డగౌట్ లో కూర్చున్న రోహిత్ శర్మ తీవ్రమైన నిరాశతో తలపట్టుకుని కూర్చున్న విజువల్స్ వైరల్ అయ్యాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ అగ్గిరాజేసింది. రోహిత్ శర్మ సరిగ్గా ఆడకపోతే టీంలోంచి తీసేస్తానని హార్దిక్ మేనేజ్మెంట్ కి అల్టిమేటం ఇచ్చాడు అంటూ వార్తలు వచ్చాయి. ముంబై ఫ్రాంచైజీ వెంటనే హార్దిక్ జీఐఎఫ్ తో కుచ్ బి అని కౌంటర్ ఇచ్చిన టీంలో ఎవరికీ పడ్డట్లేదు అనే వాదనకి ఇది మరింత బలం చేకూర్చింది. జీటీలో హార్దిక్ దే వన్ మ్యాన్ షో, అతనైతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ. కానీ ముంబైలో అలా కాదు. ఇక్కడ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లాంటి వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్స్ ఉన్నారు. వాళ్ళ ముందు హార్దిక్ తన మాస్ చూపించుకోవాలని తీవ్రంగా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. మాజీ ప్లేయర్ సదగోపన్ రమేష్ అయితే హార్దిక్ ని డైరెక్ట్ గా మీడియోకర్ కెప్టెన్ అనేశాడు. పవర్ ప్లేలో బుమ్రా లాంటి బౌలర్ కి కేవలం 1 ఓవర్ ఇచ్చి మళ్ళీ 17వ ఓవర్ దాకా పక్కన పెట్టడం ఏంటి? వాంకడే లాంటి గ్రౌండ్ లో స్పిన్నర్లకి 2 ఎండ్స్ నుంచి బౌలింగ్ ఇచ్చి రజత్ పాటిదార్ చేతిలో దెబ్బతినడం హార్దిక్ కెప్టెన్సీ ఫెయిల్యూర్ కి నిదర్శనమని మాజీలు ఫైర్ అవుతున్నారు. మరి ముంబైకి ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం 5 మ్యాచ్లో 2 పాయింట్స్ తో లాస్ట్ స్థానంలో, అది కూడా -రన్ రేట్ తో ఉన్నారు. ఇక్కడ నుంచి వాళ్ళు క్వాలిఫై అవ్వాలంటే మిగిలిన మ్యాచ్లన్నీ దాదాపుగా గెలవాలి, అద్భుతమే జరగాలి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మాజీ సెలెక్టర్ క్రిస్ శ్రీకాంత్ మరియు మనోజ్ తివారీ లాంటి వాళ్ళు ఒక్కటే ముక్క చెప్తున్నారు. హార్దిక్ తన ఈగోని పక్కన పెట్టి 2026 T20 వరల్డ్ కప్ గెలిపించిన సూర్యకుమార్ యాదవ్ కి గానీ లేదా రోహిత్ శర్మకి గానీ కెప్టెన్సీ ఇచ్చేసి తప్పుకోవాలి. సూర్యని కెప్టెన్సీ చేయనివ్వండి, నేను సపోర్ట్ చేస్తాను అని హార్దిక్ స్వయంగా ముందుకు వస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని శ్రీకాంత్ కుండబద్దలు కొట్టాడు. నిజంగా ముంబై కంబ్యాక్ ఇవ్వాలంటే డ్రెస్సింగ్ రూమ్ లో పాలిటిక్స్ పక్కన పెట్టి అందరూ ఒక్కటిగా ఆడాలి. మరి మీరేమనుకుంటున్నారు? హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ నుండి తప్పుకుని సూర్యకుమార్కి ఇవ్వాలా లేదా రోహిత్ కి మళ్ళీ పగ్గాలు అప్పగించాలా? కింద కామెంట్స్ లో మీ వాయిస్ వినిపించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ప్రతి క్రికెట్ ఫ్యాన్ కి షేర్ చేయండి. ఫర్ మోర్ క్రికెట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.